అసలు వాళ్ళు ఏం మనుషులో ఏం పద్ధతో అర్థమే కావటం లేదు. కొట్టినా తిట్టినా పదే పదే ఇంటికొస్తూనే ఉన్నాడు. అసలు ఈ రోజు మా పెళ్లి రోజని వాళ్ళకెళ్ళే తెలుసుంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు. మన ఇంట్లో ఏం జరుగుతుందనేది వాడికెలా తెలుస్తుంది? ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగే విషయాలు తెలుసుకుని వాడు ఎలా వస్తున్నాడు? వాణ్ణి ఇలా కాదన్నయ్య, మళ్ళీ మన ఇంటి వైపు రాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళే బుద్ధి చెప్పాలి. ఇంటికి వెళ్ళి బుద్ధి చెప్పడం కాదు, ముందు ఇంట్లో వాళ్ళకి బుద్ధి చెప్తే చాలు. ఏం మాట్లాడుతున్నావు? అదే బావా, ఈ ఇంట్లో విషయాలు వాళ్ళకి ఎవరు చేరవేస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్తే చాలు అంటున్నాను. ఎవరు చెప్తారు? ఇంట్లో ఎవరికి అవసరం ఉంటుంది? ఉందిగా భూమి. సిద్ధార్థకి శౌర్యకి పెళ్లి జరగాలనుకుంటుంది తనే కదా, తనే చెప్పుండొచ్చు కదా. అలేఖ్య, నోటికొచ్చింది మాట్లాడుకో. అలా చాటుగా విషయాలు చేరవేయడం నీకు అలవాటు, తనకు కాదు. ప్రతిదానికి నా మీద పడతారేంటి వదినా? నాకే అవసరం? వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని నేను అనుకున్నానా? వాళ్ళ ప్రేమకి నేను సాయం చేశానా? పెళ్లి పీటల మీద నేను కూర్చోబెట్టానా? ఆ రోజు సడన్ గా మనం వెళ్ళాం కాబట్టి తనకేమీ సంబంధం లేనట్టుగా నటించింది. ఇప్పటికీ వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని తనకుంది కాబట్టే ఆ అబ్బాయికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది. వాడేమో వచ్చిపోతున్నాడు. ప్రతిసారి ఇంట్లో జరిగిన గొడవను వదిలేసి ఆ గొడవకి భూమిని కారణంగా చూపించడం నీకు అలవాటైపోయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే మర్యాదగా ఉండదు. భూమి అలాంటి పని ఎప్పుడు చేయదు, తనకు అవసరం కూడా లేదు. నిజంగా పెళ్లి జరిపించేది అయితే ఆ రోజు మండపం దగ్గరకు వెళ్లి పెళ్లి జరిపించేది, కానీ ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఇంటి విషయాలు వాడికి ఎలా తెలుస్తున్నాయి? పెళ్లి రోజు నాడు కూడా ప్రశాంతత లేకుండా చేశాడు. మాధవ్, మాధవ్ ఆకు.